సొరకాయ కొబ్బరి కూర. కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 2 కప్పులు, కొబ్బరి తురుము అరకప్పు, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 4, చింతపండు గుజ్జు టేబుల్ స్పూను, పసుపు పావు స్పూను, ఉప్పు రుచికి సరిపడా, ఆవాలు అర టీ స్పూను, నానబెట్టిన బియ్యం 1 టేబుల్ స్పూను, జీలకర్ర అర స్పూను, మినప్పప్పు అర స్పూను, ధనియాలు అర స్పూను, నువ్వులు అర స్పూను. తయారు చేయు విధానము: నువ్వులు స్పూను, ధనియాలు స్పూను, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, ఎండుమిరపకాయలు అన్నీ నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి. తరువాత వీటికి పచ్చి కొబ్బరి జత చేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తరువాత చింతపండు గుజ్జు జత చేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాండీలో కొద్దిగా నీరు పోసి సొరకాయ ముక్కలను, పచ్చిమిరపకాయ ముక్కలను, పసుపు వేసి ఉడికించుకోవాలి. ముక్కలు మరీ మెత్తగా కాకముందే రుబ్బి పెట్టుకున్న ముద్ద, ఉప్పు జత చేసి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి. తరువాత కొత్తిమీర వేసి దించాలి. సొరకాయ వలన చాలా లాభాలున్నాయి. తక్కువ కేలరీలతో పీచు ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి, బి కాంప్లెక్స్లు, కాల్షియము, ఐరన్, సోడియం, పొటాషియం లాంటి ఖనిజాలు, బయోఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి. 100 గ్రాముల సొరకాయలో 12 కేలరీలు మాత్రమే ఉంటాయి. క్రమం తప్పకుండా సొరకాయ రసం తాగుతుంటే బరువు తగ్గుతారు. నాడీ వ్యవస్థపై చల్లని ప్రభావం చూపుతుంది. అధిక పీచు మలబద్ధకాన్ని నివారిస్తుంది. నిద్రలేమికి సొరకాయ మంచి చికిత్స. సొరకాయ రసాన్ని ప్రతిరోజు తాగటం వల్ల చర్మం ఆరోగ్యంగా, మచ్చలు లేకుండా నిగారిస్తుంది. సొరకాయ రసం చేసే ముందు కొరికి చూడాలి. ఒక్కోసారి చేదు ఉంటుంది. అలాంటప్పుడు ఆ కాయను పారేయాలి. ఏ ఇతర జ్యూస్లలోనూ కలపకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.